హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ వంటకాలు. ఈరోజు మనం వెజిటబుల్ పన్నీర్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దాంట్లో నిమ్మకాయ పిండి వేసుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. తయారు చేసే విధానం చూద్దాం. పొయ్యి ముట్టించి ప్యాన్ పెట్టేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగనిద్దాము. ఆయిల్ కాగిందండి. ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్రని లైట్గా వేపుదాము. ఇలా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇవి కూడా వేగనిద్దాము. ఉల్లిపాయ జీలకర్ర వేగేటప్పుడు ఇప్పుడు ఒక టమాటా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఒక క్యారెట్, కొంచెం క్యాప్సికమ్ ఇవన్నీ వేసి బాగా కలపండి. ఇలా కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి అన్నీ కలిపి దీంట్లో ఇప్పుడు ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కారము, మిరియాల పొడి వేస్తున్నానండి. ఇవన్నీ వేసి బాగా కలిపేయండి. మీకు స్పైసీ కోసము పచ్చిమిర్చి కావాలన్నా వేసుకోవచ్చు. నేను ఎండు కారం వేసానండి. ఒకవేళ స్పైసీ తక్కువ కావాలి అని అనుకుంటే పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇది ముక్కలన్నీ ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి కలిపి క్యాప్సికమ్ అన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో పన్నీర్ వేసుకుందాము. పన్నీర్ ఆల్రెడీ నేను వేపు పెట్టేశానండి. కొంచెం బటర్ వేసి లైట్గా రోస్ట్ చేసేసుకోండి. ఈ పన్నీర్ అంతా దీంట్లో వేసేసుకుందాము. ఒక్కసారి మొత్తం కలిపేసి మళ్ళీ 1 నిమిషం పెట్టేసుకోండి మూత. ఎక్కువసేపు వద్దు. ఆ ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్లోకి ఇంకుతాయి బాగా. ఇదిగోండి, 1 నిమిషం తర్వాత మూత తీసి బాగా కలపండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ఉడకబెట్టిన రైస్ వేసుకుందాము. ఇదిగోండి, ఉడికిచ్చి చల్లార్చాను. చల్లారిన తర్వాతే వేయండి రైసు. ముందు వేడిగా వేస్తే ముద్దైపోతుంది. ఇది ఒకళ్ళకి సరిపోతుందండి. ఇప్పుడు బాగా కలిపేద్దాము. ఇదిగోండి, మొత్తం ఇలా కలిపేసి ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. మూత తీసి ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాము. అంతే అండి, వెజిటబుల్ పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి, బౌల్ తీసుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఈ బౌల్లో పెట్టేసుకుందాము. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్లో పెట్టేసుకోవచ్చు పిల్లలకి. అంతే ఫ్రెండ్స్, పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.